అబ్దుల్ కలాం. అబ్దుల్ ఫకీర్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలాం అన్నది అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు. 1931 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన అబ్దుల్ కలాం గారు జన్మించారు. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్ కోటి అనేది ఆయన యొక్క జన్మస్థలం. ఒక విజేత ఆత్మకథ ఈయన యొక్క రచన. శాస్త్రరంగంలో విశేష కృషికి గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నలతో సత్కరించి దేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో గౌరవ డాక్టరేటు ఆయన్ను గౌరవించాయి. అంతేకాకుండా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీర్గా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథ అనే గ్రంథాన్ని రచించారు. దీనిని అనువాదం చేసింది వాడ్రేవు చిన వీరభద్రరావు గారు.